పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్ని మంటల్లో దూకిండు ఉద్యమకారి పొడిచేటి పొద్దు పొడుతుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్ని మంటల్లో దూకిండు ఉద్యమకారి పండేటి గుండెలు దండై లేపిండు కోట్లాది ప్రజలకు దండై కదిలిండు పొడిచేటి పొద్దు పొడుపుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్గి మంటల్లో దూకిండు ఉద్యమకారి పౌరుషాలగడ్డ నల్గొండ జిల్లా పురుడు పోసి కన్నదో బిడ్డ ప్రేమగల్ల పల్లె పొడిచేడు తల్లి మురిసి ముద్దాడినదో కొడుక శంకరమ్మ వెంకటాచారిలకు తొడుసూరి కొడుకైతివో బిడ్డ ఆశలెన్నో పెట్టుకోని వచ్చిన వారి ఆశల కోసం పొడిచేటి పొద్దు పొడుపుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్గి మంటల్లో దూకిండు ఉద్యమకారి అందరికి చూడండి జోహార్ శ్రీకాంతాచారి జోహార్ శ్రీకాంతాచారి జోహార్ తెలంగాణ మన వీరులకు కన్నవాళ్ల రుణము తీర్చడానికి హైదరాబాదు పోతివో కొడుక పెద్ద చదువులు చదివి బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకుంటివో బిడ్డ తెలంగాణ తల్లి బతుకు పుస్తకం బట్టి బాధలెల్లా చూస్తివా కొడుక 60 ఏళ్ల నుండి జరిగేటి దోపిడి అంతం చేయాలని పంతమే పడితీవి పొడిచేటి పొద్దు పొడుపుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్గి మంటల్లో దూకిండు ఉద్యమకారి పొడిచేటి పొద్దు పొడుతుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్ని మంటల్లో దూకిండు ఉద్యమకారి పొడిచేటి పొద్దు పొడుతుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్ని మంటల్లో దూకిండు ఉద్యమకారి పొడిచేటి పొద్దు పొడుతుల్లో పొడిచిండు శ్రీకాంతాచారి రగిలేటి అగ్ని మంటల్లో దూకిండు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్షకు వెళ్తున్నటువంటి సందర్భంలో అప్రజాస్వామికంగా ఆ రోజు అరెస్ట్ చేసి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి నేపథ్యం తర్వాత ఆ రోజు శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రాదేవన్న ఆ స్పృహతోటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటి చెప్పాల విధంగా ఆ రోజు ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి 4 రోజులు తను కొట్టుమిట్టాడి ప్రాణాలకు పోతే పోయింది, నా ప్రాణం తెలంగాణ రాష్ట్రం రావాలి, ఒకవేళ నేను బతుకుంటే మళ్ళీ తెలంగాణ కోసం మళ్ళీ కూడా చూడడానికి సిద్ధమని చెప్పినటువంటి గొప్ప శ్రీకాంతాచారి మరి ఈరోజు అంటే డిసెంబర్ 3వ తారీఖు రోజు తను పరంపదించిండు. తెలంగాణలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు స్ఫూర్తితోటి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత ఎల్బీనగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు అద్భుతంగా నిరసన ప్రదర్శన చేస్తే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చిదంబరం గారు చేసినటువంటి నేపథ్యంలో 14 రోజులు కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో ఉంచి దాని తర్వాత ఉద్యమం వచ్చిన సందర్భంలో డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్న నాటి హోంమంత్రి వర్యులు చిదంబరం గారు చేసినటువంటి సందర్భం దాన్ని గుర్తు చేసుకుంటూ దాని తర్వాత జరిగిన పరిణామాలు దాదాపు 1200 మంది విద్యార్థి అమరవీరులు అమరులైనటువంటి నేపథ్యం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ ఇంకా ఎక్కడో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా
ఇంకా పూర్తి ఫలాలు అందలేవనే ఒక బాధ ఒకటి ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి వారి కుటుంబానికి కూడా కొంతమేర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొంత సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించింది. కొంతమంది ఉద్యమకారులకు కూడా ఆ రోజు అమరులైనటువంటి కుటుంబాలకు దాదాపు 400 కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకా కొంతమందిని ఆదుకునేటువంటి అవసరం ఉండేది. మరి పెద్దలు ఎందుకు డిలే అయిందో తెలియదు. కానీ ఇంకొంత ఒక వాతావరణం అయితే ఉద్యమకారులను పూర్తి స్థాయిలో సంక్షేమం కావచ్చు, లేకపోతే వాళ్ళని ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు చేయలేదు. మరి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు, మేము ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి మా ఉద్యమ సహచర సోదరుడు కాబట్టి తమ్ముడు వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకేదైనా ఈ డేటుకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంను తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని చెప్తూ మరి నాటి ఉద్యమ సహచరుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకుడు మిత్రుడు పల్లె రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మీరు మాట్లాడినాక అన్నమాట. నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కాచం సత్యనారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని వాళ్ళ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ మస్సునాచార్య గారిని, మిగతా అందరూ మిత్రులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నమస్కారం. ఒకటి, ఆ రోజు నవంబర్ 29వ తేదీన కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభ దీక్ష పట్ల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి దమన నీతిని, అమానుషంగా వ్యవహరించినటువంటి దాంతో కలత చెందినటువంటి అప్పటి విద్యార్థి నాయకుడైనటువంటి శ్రీకాంతాచారి తన ఒంటి మీద పెట్రోలు పోసుకొని అంటించుకొని తెలంగాణ జాతిని, సమస్త తెలంగాణని మేల్కొల్పటానికి ఒక ప్రేరణగా నిలిచినటువంటి యోధుడు. మళ్ళీ బతికే పరిస్థితి వస్తే మరొకసారైన తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా నేను చావటానికి సిద్ధమని ఆ రోజు చెప్పినటువంటి వాడు డిసెంబర్ 3వ తేదీన మరణించి వాళ్ళ మొత్తం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వైపు నడిపినటువంటి యోధుడు శ్రీకాంతాచారి ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాం. ఎప్పటికీ తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం శ్రీకాంతాచారి త్యాగం ఈ తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదు. అందుకే మరొకసారి సందర్భంగా శ్రీకాంతాచారి మరణానికి, శ్రీకాంతాచారికి జోహార్లు చెప్తూ, జోహార్ అమరుడు శ్రీకాంతాచారి. జోహార్ జోహార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చూసినటువంటి మస్సూనాచారి గారు, మరి ఈనాడు ఎమ్మెల్సీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి మస్సూనాచారి గారు నాటి నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలకంగా నాకు గురువారులుగా ఉండి తెలంగాణ రాష్ట్ర సమితిలో సముచిత స్థానం కల్పించినటువంటి పెద్దలు మరి పిలువగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ వారిని మాట్లాడే ముందు ఒక అంశం చెప్పాలనుకున్నాను. ఆ రోజు జరిగిన సంఘటన కొంతమంది వక్రీకరించుకుంటూ మాట్లాడుతున్నారు. ఆ రోజు సినిమాలలో కూడా కొంత వక్రీకరించి తీసినటువంటి దాఖలాలు ఉన్నాయి. దయచేసి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారి చావుని వేరే రకంగా చూపించొద్దని చెప్తూ మరి ఆ రోజు అద్భుతంగా, అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఇక్కడ ఆత్మాహుతి చేసుకున్నప్పుడు సిద్దిపేటలో హరీష్ రావు గారు కెరోసిన్ మోసుకోవడం జరిగింది. దాని తర్వాత ఎల్బీనగర్ చౌరస్తాలో ఎక్కడైనటువంటి మా మహేందర్ కానీ, రామకోటి కానీ, శ్రవణ్ కుమారు, కూర రమేష్, వీళ్ళందరూ కూడా ఆ రోజు కూడా మేము కెరోసిన్ పోసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది. దాని తర్వాత పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పట్టించుకున్నటువంటి ఉన్నది. దాన్ని అవహేళనగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, సంబంధం లేనటువంటి వాడు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఆ రోజు అపహాస్యం చేసే విధంగా శ్రీకాంతాచారి డెడ్ బాడీని పాలకుర్తి తీసుకుపోదాం. అతను పుట్టిన ఊరు పొడిచెడు గ్రామం, అమ్మన్పొల చదువుకొని మాయమ్మడి ఉండి ఇదే చేతనపులో తిరిగినటువంటి విద్యార్థి నాయకుడు. కానీ ఎవరికి వాళ్ళు వారిని ఓన్ చేసుకునేటువంటి క్రమంలో చరిత్రని తప్పు చెప్పే విధంగా, అంటే భారత స్వతంత్ర సంగ్రామం మనం చూడలే, కానీ తెలంగాణ స్వతంత్ర సంగ్రామం మనం చూసినాం కాబట్టి మేము దగ్గరుండి చూసినాం. దానికి అన్నిటికీ ప్రతి సందర్భంలో సాక్షిగా ముందుండి నడిపించినటువంటి మా పెద్దన్న మస్సూనాచారి గారికి ఈ వేదిక ద్వారా ఒక విన్నపం ఏంటంటే, ఉద్యమకారుల సంక్షేమ సంఘం గురించి, ఉద్యమకారులు ఇంకా ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకవేళ అవకాశం ఉంటే
ఈరోజు ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడైనా అవకాశం ఉన్న కాడికి వాళ్ళని ఉద్యమకారులని కొంచెం వారికి ఒక ధైర్యం చెప్పే విధంగానో మనోధైర్యం కల్పించే విధంగానో 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి దూరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. ఈరోజు ఆ ప్రభుత్వం రాకుండా ప్రతిపక్షాలు కూర్చున్న దానికి కొంత దాఖలాలు ఉద్యమకారుల యొక్క నిస్సహాయతను, ఉద్యమకారుల యొక్క ఏ రకమైన విస్మరించిన దాన్ని చూడకుండా మీరన్నా లీడ్ తీసుకొని ఉద్యమకారులందరినీ మమేకం చేసే విధంగా తీసుకుంటే తప్పకుండా మరొకసారి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి అందరికీ కొంత న్యాయం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా మదనని మాట్లాడుతూ కూర్చున్నాను. ఒక బాధాకరమైన దినం, ఒక యోధుణ్ణి కోల్పోయినటువంటి దినం డిసెంబర్ 3, 2009 సంవత్సరంలో శ్రీకాంతాచారి గారు అమరత్వం చెందినటువంటి ఈ దినం. దీని నేపథ్యం 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలని ఆలోచన చేసి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి 8 సంవత్సరాలు ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ప్రజల్ని, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల దృష్టికి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం, అవమానం విడమర్చి చెప్పి ప్రజాభిప్రాయాన్ని, పార్టీల అభిప్రాయాన్ని కూడగట్టినప్పటికీ తెలంగాణ రాలేని పరిస్థితులలో తెలంగాణ రావడమో, కేసీఆర్ చావడమో, తెలంగాణ జైత్రయాత్ర, కేసీఆర్ శవయాత్ర అనేటువంటి నినాదంతో నవంబర్ 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. తెలంగాణ జాతి మీద జరుగుతున్నటువంటి అణచివేత, తెలంగాణ జాతి పట్ల కొనసాగుతున్నటువంటి వివక్ష, ఈ అవమానాలు, ఈ వివక్ష వల్ల తో కూడినటువంటి తెలంగాణలో బ్రతకడం కంటే నా తెలంగాణ జాతి విముక్తం కోసం నా ప్రాణ త్యాగం ద్వారానైనా ఈ ప్రభుత్వాల మొద్దు నిద్రను లేపుతా నా జాతిని విముక్తం చేయడంలో నా జీవితాన్ని ధన్యం చేసుకుంటా అనేటువంటి ఆలోచనతో, సృష్టిలో ఏ జీవి అయినా అన్నిటికంటే ముఖ్యంగా చూసుకునేది తన ప్రాణం. చీమను చంపే ప్రయత్నం చేస్తే చావడానికి సిద్ధంగా ఉండదు. దోమను మనం చేయలేపి కొడితే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రతి జీవికి తన ప్రాణం అంటే అంత ఇష్టం. అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో ఒక మనిషి అన్నీ తెలిసి తనను తాను జాతి ప్రయోజనాల కోసం ప్రాణత్యాగం చేయడం అనేది ఇది మామూలు త్యాగం కాదు. ఇది చరిత్రలో ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప త్యాగం. కేసీఆర్ గారు ఎంతైతే ప్రభావితం చూపించిండో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో దేశవ్యాప్తంగా ఉండేటువంటి దేశ ప్రజలందరినీ దృష్టిని ఆకర్షించి తెలంగాణకు అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రం ఏర్పాటు జరిగి తీరాలి అనేటువంటి బలమైనటువంటి సందేశాన్ని పంపినటువంటి మహానుభావుడు, చిరంజీవి, అమరుడు శ్రీకాంతాచారి గారి తదనంతరం అనేక మంది యువకులు తమ బలిదానాల ద్వారా మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా భవిష్యత్ తరాలు ఒక అభివృద్ధి చెందే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో గౌరవప్రదమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఆలోచనతో అనేక మంది అమరత్వం పొందడం జరిగింది. వీటన్నిటి దరిమిలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రంగా లేకముందు ఉన్నటువంటి పరిస్థితులకు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 2014, 2023లో జరిగినటువంటి అభివృద్ధికి చూస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఆ ప్రగతిని సాధించి తెలంగాణ దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి రాష్ట్రంగా మరి ఈరోజు కొనసాగుతూ ఉన్నది. వీటన్నిటికీ తెలంగాణ రాష్ట్రం రావడమే కారణం కాబట్టి ఆ రావడం వెనుక బలమైనటువంటి వ్యక్తి సోదరులు చిరంజీవి శ్రీకాంతాచారి గారు ఉన్నారు. కాబట్టి మిత్రులు ఇందాక కాచం సత్యనారాయణ గారు చెప్పినట్టు అమరుల విషయంలో, అమరుల కుటుంబాల విషయంలో సంక్షేమ సంఘం వారి పట్ల ఏదన్నా చేయాలనేటువంటి తపనతో ఉన్నది. ఈ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ రాబోయే రోజులలో భవిష్యత్తు ఉండేది బీఆర్ఎస్ పార్టీకే. కాబట్టి ఆ కుటుంబాలకు మిగిలిన వారి కొందరికి న్యాయం జరిగింది, ఇంకా కూడా న్యాయం జరగాల్సినటువంటి వాళ్ళు మిగిలి ఉన్నారు అనేటువంటి అంశంతో పాటు చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ వ్యక్తి, ఏ శక్తి త్యాగాన్ని, అమరత్వాన్ని, తెలంగాణ చేసినటువంటి పోరాటాన్ని
మాలిన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి వాళ్ళకు హెచ్చరిస్తా ఉన్నాం, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. ఒక ప్రాణత్యాగం కానీ ఒక ఉద్యమం కానీ ఎంతో ఆవేదనతో ప్రజల ఆర్తనాదాల ప్రతిరూపంగా కొందరు త్యాగాలు చేసినటువంటి దాన్ని కూడా మాలిన్యపరిచేటువంటి ప్రయత్నం చేయడం వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం. అటువంటి ప్రయత్నాలు ఇక ముందు కూడా సాగితే ప్రతిఘటన కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, తప్పకుండా ఈరోజు పార్టీలో ఒక కీలకమైనటువంటి బాధ్యతాయుత ఉన్నటువంటి వ్యక్తిగా నేను తప్పకుండా ఈ అమరుల విషయంలో నా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది. పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి కూడా ఈ విషయాలు తీసుకొస్తా అనేటువంటి విషయాన్ని మరి తెలియజేసుకుంటూ, శ్రీకాంతాచారి ఈరోజు మళ్ళీ నేను ఇందాక మనవి చేసినట్టు తెలంగాణ మనమందరం ఇక్కడ ఈరోజు ఎవరైతే శ్రీకాంతాచారి గారిని స్మరించుకుంటున్నామో 50 ఏళ్ళు బతుకుతాం, 60 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాం, ఎక్కువలకు ఎక్కువ బతుకుతాం, 90 బతుకుతాం. కానీ శ్రీకాంతాచారికి మరణం లేదు. తెలంగాణ జాతి ఉన్నంత వరకు ఏదో ఒక చోట ఆయన నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. అటువంటి ధన్యజీవి శ్రీకాంతాచారి. ధన్యవాదాలు.